ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని ఈ వీడియో చేస్తున్నాను. కొద్ది రోజులుగా నేను నా చుట్టూ ఉన్న కమ్యూనిటీకి ఏ రకంగా హెల్ప్ చేయగలను అనే ఒక ఆలోచనతో ఉన్నాను. సో నేనేమి ఇప్పుడు సూపర్ ఎగ్జైట్ అయిపోయి సైంటిస్ట్ లాగా పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయలేను. నాకున్న స్కిల్ మాట్లాడడం. సో నేను నాకు తెలిసింది మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఏదైనా సజెషన్స్ ఉన్నా, మీరేదన్నా నాకు చెప్పాలి అనుకున్నా సరే కామెంట్స్లో డెఫినెట్గా టైప్ చేయండి. సో ఈరోజు వచ్చి నేను ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ అప్కమింగ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఎందుకని చెప్తున్నాను అంటే, నేను ఆల్మోస్ట్ 16 years డిఫరెంట్ కాలేజెస్లో లెక్చర్గా వర్క్ చేశాను. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ చాలా చేంజెస్. అది కరికులంలో సిలబస్ చేంజెస్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ కల్చరల్ చేంజెస్ అవ్వచ్చు. నేను వర్క్ చేసిన కాలేజెస్లో అక్రాస్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో అండ్ అగైన్ ఆ ఎక్స్పీరియన్స్తో నేను మధ్యలో కొన్నాళ్ళు అబ్రాడ్లో కూడా వర్క్ చేశాను. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. సో అవన్నీ కనెక్ట్ చేస్తూ ఈరోజు నేను మెయిన్గా అడ్రస్ చేయబోయే విషయం ఏంటంటే, ఇన్ కేస్ మీరు కూడా నాలాగా ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, హౌ టు ప్లాన్ మై కెరీర్, దానికి సంబంధించిన డిస్కషన్ ఇది. ఓకేనా? ఇట్స్ నాట్ సంథింగ్ యూ నీడ్ టు కన్సిడర్, బట్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. మీకు నచ్చిన పాయింట్స్ మీరు తీసుకోండి. మీరు ఎక్కడైనా మాట్లాడాలనుకున్నా సరే ఈ పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి ఇన్ ఎ డిస్కషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, as I said, I'm concentrating all the graduates, especially who wants to pursue their career in different dimensions. Now, ఈ రియల్ వరల్డ్ మీరు బయటకు వచ్చిన తర్వాత, బికాస్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాము అంటే, మీరు స్టూడెంట్గా ఉన్నారు అంటే మీరు లైఫ్లో చాలా నేర్చుకునే స్టేజ్ అది. స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ చాలా నేర్చుకుంటారు. ఐఎమ్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టడీస్ ఆర్ కోర్సెస్ యూ డిడ్, నేను లైఫ్ గురించి కూడా చెప్తున్నాను. బికాస్ మీరు గ్రాడ్యుయేషన్ చేయడానికి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు మీ సిచ్యువేషన్, దట్ క్యాన్ బి ఫిజికల్ ఆర్ మెంటల్ సిచ్యువేషన్స్, ఆర్ నాట్ సిమిలర్ టు వాట్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. ఖచ్చితంగా చాలా మెచ్యూర్డ్ థాట్స్తో, మెచ్యూర్డ్ లైఫ్ స్టైల్తో బయటకు వస్తారు మీరు. దట్ కెన్ బి ఎనీథింగ్. అది మీతో పాటు చదువుకునే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేయొచ్చు, మీకు పాఠాలు చెప్పే లెక్చరర్ ఇంపాక్ట్ చేయొచ్చు, ఆర్ మీ కాలేజ్ ఎన్వైర్న్మెంట్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేయొచ్చు, ఆర్ మీకు కలిసిన ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేయొచ్చు, వాట్ ఎవర్. బట్ డెఫినెట్గా మీరు డిఫైన్డ్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్తో బయటకు వస్తారు. నౌ బయటికి వచ్చేటప్పుడు కూడా చాలా డౌట్స్తో వస్తారు. నేను ఏం చేయాలి, నా బీటెక్ అయిపోయింది ఈరోజు, నేను మేబీ ఇంకొక 1-2 monthsలో కంప్లీట్గా ఫైనల్ ఎగ్జామ్స్ రాసి బయటకు వెళ్ళిపోతాను, ఏం చేయాలి? ఆర్ లేకపోతే ఈ సెమిస్టర్, ఫైనల్ సెమిస్టర్ ఇంకొకటి మిగిలింది, ఏం చేయాలి? బికాజ్ నేను కూడా గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఇలాగ అనుకునేవాడిని, ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ సంవత్సరం వచ్చే ఇయర్లో నేను బాగా పర్ఫామ్ చేసేయాలి, మంచి స్కోర్స్ తెచ్చేసుకోవాలి, లేకపోతే బాగా సెటిల్ అవ్వాలి, చాలా థాట్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ చదువుకున్న వాళ్ళు లేకపోతే ఆ 80-90% వచ్చేవాళ్ళు మాత్రమే ప్రాపర్ గ్రాడ్యుయేట్స్ అని నేను ఎప్పుడు అనుకోను. నేను టీచింగ్ చేసిన 16 yearsలో కూడా ఎప్పుడు ఎవరైనా ట్రీట్ చేయలేదు. రీజన్ ఏంటంటే, ఎవరి ఫ్యూచర్ ఎవరు గేజ్ చేయలేం. మీరు ఎక్కడ సెటిల్ అవుతారనేది, ఎలాంటి లెవెల్లో సెటిల్ అవుతారనేది ఎవరికి తెలియదు. అండ్ సెటిల్మెంట్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. మీ ఎడ్యుకేషన్ మీకు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది ఎలా సెటిల్ అవ్వాలి అని. బట్ ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ని బేస్ చేసుకునే మీరు సెటిల్ అవుతారనేది నేను నమ్మను. ఖచ్చితంగా నేను దానికి యాక్సెప్ట్ చేయను. సో నౌ ఐటీ వరల్డ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఇట్స్ అ వెరీ డైనమిక్ అండ్ ఒక పర్టికులర్ ఫీల్డ్ విచ్ విల్ చేంజ్ ఓవర్ నైట్. మనం ఈరోజు ఏదో చదువుకుంటాం, ఈరోజు ఏదో నేర్చుకుంటాం ఒక టెక్నాలజీ గురించి, సడన్గా రేపు పొద్దున్న న్యూస్లో యూ విల్ లిసన్ అబౌట్ న్యూ థింగ్. మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ వచ్చింది, మార్కెట్లోకి కొత్త సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ వచ్చింది, వాట్ ఎవర్. అవి మేబీ మీ జూనియర్స్ చదువుకుంటారు, ఒక 3-4 years తర్వాత మీరు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్పర్టైజ్తో బయటకు వస్తారు. అగైన్ అది అవుట్డేట్ అయిపోతుంది, మళ్ళీ కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ దేర్. మన ఫీల్డ్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అనేది, ఏవైతే మీరు కోర్సెస్ చేస్తున్నారో ఖచ్చితంగా ఏదో రోజు అవుట్డేట్ అయిపోతాయి. బట్ ఏం జరిగినా సరే బేసిక్స్ అనేవి మాత్రం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి. అది మైండ్లో పెట్టుకోండి. ఎనీథింగ్ మీరు చదువుకునే సబ్జెక్ట్స్లో కూడా బేస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అది మీకు చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ చేస్తున్నాము, నేర్చుకుంటున్నాము అంటే నేను C++ గొప్ప, లేకపోతే C లాంగ్వేజ్ గొప్ప, జావా గొప్ప అని నేను డిబేట్ చేయట్లేదు. బట్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దేని బేస్ మీద మనం అది నేర్చుకుంటున్నాము, దాని నీడ్ ఏంటి, వాట్ ఆర్ ది డిఫరెంట్ మాడ్యూల్స్ ఆర్ కాన్సెప్ట్స్ యూ ఆర్ లెర్నింగ్ ఇన్ ఇట్, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మీకు. అలాగే కోర్ సబ్జెక్ట్స్ కూడా, కంప్యూటర్ నెట్వర్క్స్ అని కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ అని కానీ, కోర్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. మీ ఫ్యూచర్లో అవి కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ప్లే చేస్తాయి. సో
ఎప్పుడు కూడా ఆ డైనమిక్ చేంజ్ వరల్డ్లో ఉంటాం మనం. సో మీరు ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 4 years చదివాను, బయటకు వచ్చాక చాలా కొత్త మార్కెట్ ఇది, నేనేం చేయలేకపోతున్నాను, నేను ఇంకా మంచి కాలేజీలో చదువుకుంటే బాగా చదివేవాడినేమో, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇట్స్ సేమ్ ఎవ్రీవేర్. అక్కడ వాళ్ళు అలాగే థింక్ చేస్తారు బయటకు వచ్చిన తర్వాత. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ హౌ యు ఆర్ లెర్నింగ్, దట్ ఓన్లీ మ్యాటర్స్. ట్రెండ్స్ని మీరు చేంజ్ చేయొద్దు, మీ స్కిల్స్ని మీరు బిల్డ్ చేసుకోండి. టైం టు టైం మీరు గ్రో అవుతూ వెళ్ళండి. సింపుల్. ఓకే, దట్స్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు రియల్ వరల్డ్ ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి మీరు ఏంటి జర్నీ నాది అనే ఒక చాయిస్. నౌ లెట్స్ డివైడ్ ద థింగ్స్ ఇన్ టు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ టాక్. ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు, అండ్ ఎందుకు తెలుగులో చేస్తున్నానంటే దిస్ ఈజ్ మై మదర్ టంగ్ అండ్ ఐ లవ్ టు టాక్ ఇన్ తెలుగు. మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వస్తూ ఉంటాయి కానీ బట్ ఒక ఎక్స్ప్రెషన్ని నేను ప్రాపర్గా కన్వే చేయగలను అని అనుకుంటున్నాను, అందుకే నేను తెలుగులో మాట్లాడుతున్నాను. సో ప్రాబబ్లీ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఎవరికన్నా వేరే లాంగ్వేజ్లో కావాలి అంటే ట్రై చేద్దాం, బట్ నన్ను అడిగితే మాత్రం ప్రిఫరెన్స్ పోస్ట్ తెలుగు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ అయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత నేను హయ్యర్ స్టడీస్ చేయొచ్చా? ఫస్ట్ క్వశ్చన్ మైండ్లోకి వస్తుంది అనమాట. హయ్యర్ స్టడీస్ చేయాలి అంటే ఇండియాలోనే చేయాలా, అబ్రాడ్ వెళ్ళొచ్చా, అబ్రాడ్లో ప్లాన్ చేసుకోవాలా? ఇవన్నీ కూడా మీకుండే డిఫరెంట్ థాట్స్ మైండ్లో. నా ఎప్పుడు కూడా విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు. నేను ఎప్పుడూ ఒక విషయం నమ్ముతాను, ఏది కూడా బై ఛాన్స్ మనం చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేద్దాం అనుకున్నాను, ఇది అవ్వట్లేదు కాబట్టి ఇంకోటి చేస్తాను. ఇట్స్ నాట్ ద వే హౌ యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ లైఫ్. బై చాయిస్ వెళ్ళండి. యూ హ్యావ్ టు చూస్, నాకు ఇది కావాలి, ఎందుకు కావాలి అనేది ఆ ఎండ్ రిజల్ట్ కోసం మీరు ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. నా ఇప్పుడు మీరు కెరీర్ కనుక మీరు హైయర్ ఎడ్యుకేషన్కి ప్లాన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్కి కానీ ఎంబీఏకి కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు దాట్ మీరు ప్లాన్ చేసుకుంటే, ఫస్ట్ థింగ్ ఎందుకు, వై, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మీరు ఒక పర్టికులర్ ఏరియాలో స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారా? మేబీ మీరు గ్రాడ్యుయేషన్లో సెమిస్టర్కి ఒక 6 కోర్సులు యావరేజ్ చేసుకున్నా సరే, ఇంచుమించు ఇయర్కి 2 సెమిస్టర్స్ వేసుకున్నా సరే, 4 yearsలో మీరు చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఫినిష్ చేస్తారు. బట్ అన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్లో ఒక పర్టికులర్ కోర్స్ మిమ్మల్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేసి ఉండొచ్చు. ఇది నాకు నచ్చింది, దీనిలో నేను కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూమ్ చేసి, లేకపోతే ఇంకొంచెం స్పెషలైజేషన్ దీనిలో నేను కొంచెం ఎక్స్పర్టైజ్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే కనుక దెన్ గో ఫర్ ఇట్. నౌ నేను ఇండియా ఆర్ అబ్రాడ్ అన్నప్పుడు ఐఎమ్ నాట్ comparing India with other countries, or I'm not bringing any other discrepancies into it. నా ఉద్దేశం చెప్తాను, ఏ కంట్రీకి ఉండే స్ట్రెంగ్స్ ఆ కంట్రీకి ఉంటాయి, ఏ కంట్రీకి ఉండే వీక్నెసెస్ ఆ కంట్రీకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఆర్ తెలుగు స్పీకింగ్ స్టేట్లో నుంచి నువ్వు సడన్గా హిందీ స్పీకింగ్ ఆర్ వేరే లాంగ్వేజ్ మాట్లాడే స్టేట్కి వెళ్తే యూ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద ఇనీషియల్ టైం పీరియడ్. మేబీ ఒక 1 నెల 2 నెలలు 3 నెలలు ఇబ్బంది పడతామేమో, బట్ దెన్ యూ లెర్న్ దట్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్. అది నీకు యాడ్ ఆన్ అవుతుంది. బికాస్ మన ఇంట్లో మనం ఉన్నది వేరు, మన ఇంట్లో నుంచి మనం బయటకు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఉన్నది వేరు. సింపుల్ లైక్ హోమ్ అండ్ హాస్టల్, చాలా నేర్చుకుంటాం మనం. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ డిఫరెంట్ కంట్రీ. డెఫినెట్గా వేరే కంట్రీకి వెళ్ళి మీరు పర్సీవ్ చేయగలిగే కేపబిలిటీ మీకుంటే, బోత్ ఫ్యామిలీ సపోర్ట్, ఎకనామికల్గా మీరు సపోర్ట్ చేసుకోగలిగే సిచ్యువేషన్స్ అన్నీ మీకు వాట్ యు కాల్ సపోర్ట్ చేసి మీరు వెళ్ళి చేసుకోండి అని పుష్ చేస్తే కనుక గో ఫర్ ఇట్. బట్ అగైన్ ఏ కంట్రీకి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కంట్రీకి ఉంది, ఏ యూనివర్సిటీస్కి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఉన్నాయి, ఎక్కడ ఉండే స్పెషలైజ్డ్ ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, లేకపోతే రీసెర్చ్ ఛాన్సెస్ అవ్వచ్చు, ఇట్స్ డిఫరెంట్. సో దాని మీద నేను డిబేట్ చేయలేను, బట్ మేక్ షూర్ యూ చూస్ అకార్డింగ్లీ. అలాగే ఎందుకు చేస్తున్నాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై, ఎందుకు చేయాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ సంథింగ్. ఎందుకు అనే మాటకి మీకు రీజన్ దొరికింది. నువ్వు ఎప్పుడు చేయాలి, వెన్ వీ హ్యావ్ టు డూ. యాజ్ ఐ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎంజాయింగ్, చదివేది నేను ఎంజాయ్ చేస్తాను, ఎంజాయ్ చేస్తూ చదువుకుంటాను, దీని మీద బిట్ ఆఫ్ రీసెర్చ్ ఎక్కువ చేయాలి, బాగా నేర్చుకోవాలి, ఇన్డెప్త్ నాలెడ్జ్ సంపాదించాలి, దీనిలో నాకు A to Z మొత్తం తెలియాలి అనేది కనుక మీరు ప్లాన్ చేసుకుంటే దెన్ యూ గో ఫర్ ఇట్. ప్రాబబ్లీ మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ అయ్యి ఐదర్ యూ విల్ ల్యాండ్ ఇన్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ లెవెల్ జాబ్స్ ఇన్ కార్పొరేట్, ఆర్ మేబీ మీరు టీచింగ్ సైడ్ ఆర్ PhD సైడ్కి మీరు మూవ్ అవ్వచ్చు కెరియర్. దోస్ ఆర్ ది ఆప్షన్స్. సో ఇప్పుడు మూవ్ అవ్వడానికి హైయర్ ఎడ్యుకేషన్కి మీకు MTech ఉంది, దట్ కెన్ బి డన్ ఇన్ ఇండియా, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ కాల్డ్ MS in abroad, ప్లాన్ ఫర్ ఇట్,
ఫైండ్ అవుట్ ది మోస్ట్ ఎఫెక్టివ్ ఏరియా రైట్ నౌ ఇన్ ఐటీ అండ్ దెన్ గో ఫర్ ఇట్. అలాగే ఎంబీఏ చేయండి ఇఫ్ యూ వాంట్ టు పర్సూ యువర్ knowledge or skill in administration, stuff like that. Go for MBA or any PG diploma courses which will help you to learn things in a quick time. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేను. కెరీర్ అంటే ఏంటి, దాని నుంచి మనం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే ఏం ప్లాన్ చేసుకోవాలని ఒక దాని మీద మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నౌ లెట్స్ అండర్స్టాండ్ ఫ్యూ పాత్స్ అవైలబుల్. యాజ్ ఎ సెడ్, ఎంటెక్ చేయండి. టెక్నికల్ ఎక్స్పర్టైజ్ గెయిన్ చేయాలి అనుకున్నా, లేకపోతే కొంచెం రీసెర్చ్ బేస్డ్ వర్క్స్ ఏదైనా చేయాలి, జాబ్ నేను చూస్ చేసుకోవాలనుకున్నా, యూ కెన్ పర్స్యూ ఎంటెక్ ఇన్ ఇండియా ఫ్రమ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఎమినెంట్ యూనివర్సిటీస్ అవైలబుల్ ఇన్ ఇండియా. అలాగే ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే యూ కెన్ ప్లాన్ వేర్ యూ వాంట్ టు గో. నౌ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డూ ఎంఎస్, మీరు జస్ట్ ఒక కంట్రీ కలర్ఫుల్గా ఉంది లేకపోతే బ్రైట్గా ఉంది అని వెళ్ళడం కాకుండా ప్లాన్ ఫర్ ఎ డికేడ్, అంటే ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ టైం వరకు యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు థింగ్స్. ఫోర్సీయింగ్ కేపబిలిటీ మీకు ఉండాలి. ఆ కంట్రీ ఎకనామికల్గా స్టేబుల్గా ఉందా లేదా, ఒక స్పెసిఫిక్ టైం తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఆ కంట్రీ డెవలప్మెంట్ పేస్ ఎలా ఉంది, ఫాస్ట్ పేస్లో డెవలప్ అవుతుందా, స్లోగా డెవలప్ అవుతుందా, మీడియంగా డెవలప్ అవుతుందా, ఈ థాట్స్ మీకు ఉండాలి, ఈ ఆలోచన మీకు ఉండాలి. అన్నయ్యకి అక్కకి ఫోన్ చేసి 20 సంవత్సరాల క్రితం మీ అన్నయ్య ఎక్కడ వర్క్ చేస్తున్నారు, సెటిల్ అయ్యారని చెప్పి మీరు కూడా అక్కడికి వెళ్ళిపోతాననేది వర్కౌట్ అవ్వకపోవచ్చు. నేను అవుతుంది అవ్వదనే దాని గురించి డిబేట్ చేయట్లేదు, అవ్వకపోవచ్చు కొన్నిసార్లు. సో ఆ నాలెడ్జ్ కూడా మీరు ఎక్వైర్ చేసుకోవాలి. ఎంబీఏ చేయండి, టెక్ సైడో మేనేజ్మెంట్ సైడో చేయండి, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ప్రొడక్ట్ రోల్స్ గురించి బాగా తెలుసుకోండి. ఐఏఎమ్స్ ఉన్నాయి, ఐఎస్బీస్ ఉన్నాయి, జస్ట్ గో వర్క్ ఆర్ అబ్రాడ్కి వెళ్ళండి, ఎక్స్ప్లోర్ యువర్ ఆపర్చునిటీస్ దేర్. అలాగే పీజీ డిప్లొమా, స్పెషలైజ్డ్ పీజీ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. లైక్ ఫాస్ట్ ట్రాక్ నేర్పించేస్తుంటారు, 3 months 4 months 6 months టైంలో మీకు నేర్పించేస్తుంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ స్పాన్సర్ చేస్తూ ఉంటాయి, ఆర్ టెక్ యూనివర్సిటీస్ స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. జస్ట్ ట్రై టు గో దేర్ అండ్ వర్క్ అకార్డింగ్లీ. నౌ సెకండ్ ఆప్షన్, నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంక ఇవన్నీ వద్దు మనకి, మళ్ళీ చదివింది చాలు, చాలా ఎక్కువ చదివేసాము, ఎంతకన్నా నా బుర్ర చదవడానికి తీసుకోలేదు, నేను డైరెక్ట్గా ఇంకా నేను జాబ్ చేసేయాలనుకుంటే నా థింక్ అబౌట్ ఇట్. దేర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ఐటీ. డెవలప్మెంట్ ఒకటే ఏరియా కాదు, ఇన్ ద సెన్స్ కోడింగ్ ఒకటే ఏరియా కాదు. నాకు కోడింగ్ రాదు కాబట్టి నేను పనికిరానేమో ఐటీ ఇండస్ట్రీలో, నాకు ఆ స్కిల్ లేదు కాబట్టి నేను ఫర్దర్గా గ్రో అవ్వలేనేమో కాదు. దెర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్. డిజైనింగ్ ఏరియా ఉంది. యూ కెన్ బీ ఎ డెవలపర్ ఆర్ ఎ డిజైనర్. డిజైనింగ్ ఈజ్ ఆల్సో లైక్ హై పెయిడ్ జాబ్ ఇన్ ఐటీ. సో మంచిగా స్కిల్ నేర్చుకోండి, కొంచెం ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. టెస్టింగ్ ఈజ్ వన్ ఆపర్చునిటీ, బికాస్ డెవలపర్ ఎంత కష్టపడి కోడ్ రాసినా సరే దెర్ షుడ్ బి సంబడి హూ హ్యాస్ టు వెరిఫై అండ్ వ్యాలిడేట్ ఇట్. ఖచ్చితంగా టెస్టర్స్ కావాలి. సో డూ ఇన్ దాట్. నౌ లెట్ మీ టాక్ ఇన్ ఎ జనరల్ వే. నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాను. నాకు కోడింగ్ బాగా వచ్చు, గ్రేట్. పికప్ అ బెస్ట్ కోడింగ్ లాంగ్వేజ్ అండ్ దెన్ బికమ్ ఏ యాప్ డెవలపర్ లేదా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వండి, లేదా ఎనీ సార్ట్ ఆఫ్ కోడింగ్ బేస్డ్ జాబ్స్లో ల్యాండ్ అవ్వండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా మీద ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిక్సప్ మీద కొంచెం క్రష్ ఉంది, నటువైపు వెళ్ళిపోతాను అనుకుంటే యూ కెన్ బికమ్ ఏ డేటా అనలిస్ట్, యూ కెన్ బికమ్ ఏ డేటా సైంటిస్ట్, ఆర్ యూ కెన్ బికమ్ ఏ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఎవ్రీ డే, బికాస్ యూ ఆర్ వర్కింగ్ విత్ డేటా. డేటా ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఇన్ హ్యూజ్ అమౌంట్. మన కంటికి కనిపించదు, మనం దాన్ని మెజర్ చేస్తూ వెళ్ళలేమన్నమాట. సో అలాంటి డేటా జనరేట్ అవుతున్నప్పుడు పర్ డే ఆబ్వియస్లీ మీకు దాన్ని ప్రాసెస్ చేసే క్యాపబిలిటీ కూడా మనకు కావాలి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏరియా విచ్ ఈస్ ఇన్ డెవలప్మెంట్ రైట్ నౌ. అలాగే క్లౌడ్ డెవాప్స్ ఉంది. యూ కెన్ బికమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. దానికి AWS మీద స్కిల్ నేర్చుకోండి, Azure మీద స్కిల్ నేర్చుకోండి, ఆర్ డాకర్స్ అంటే ఏంటో తెలుసుకోండి, స్టఫ్ లైక్ దాట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు అ కంప్లీట్ సెక్యూర్ బేస్ కైండ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ రోల్కి వెళ్ళాలనుకుంటే యూ కెన్ బికమ్ ఏ సెక్యూరిటీ అనలిస్ట్ ఆర్ ఎథికల్ హ్యాకర్ అవ్వండి. నెట్వర్కింగ్ మీద స్కిల్ నేర్చుకోండి, సెక్యూరిటీ జాబ్స్ ఆర్ టూల్స్ నేర్చుకోండి, రిస్క్ అనాలిసిస్ అండ్ మిటిగేషన్స్ మీద నేర్చుకోండి. యూ జస్ట్ స్పెండ్ యువర్ టైం. ఇవేమీ కాదు, నాకు కొంచెం క్రియేటివ్గా చేయాలి, ఎంజాయ్ చేస్తూ చేయాలి అంటే there are a lot of things in game and those VR developments as well. వెళ్ళండి, IoT ఇంజనీర్లు అవ్వండి, ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోండి, సెన్సార్స్ గ్రాఫిక్స్ గురించి తెలుసుకోండి, అండ్ పుట్ యువర్ బెస్ట్ ఇన్ దట్ అండ్ దెన్ గ్రో. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. నౌ కోడింగ్ ఇంటెన్స్ ఉన్న కెరియర్స్ ఇవన్నీ నేను మాట్లాడినవన్నీ కూడా మోస్ట్లీ అంటే బాగా కోడింగ్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, కొన్ని రోల్స్లో కోడింగ్ అంత ఇన్వాల్వ్మెంట్ లేకపోయి ఉండొచ్చు. మీ దానికి పైథాన్ నేర్చుకోవాల్సి అవ్వచ్చు, జావా నేర్చుకోవాల్సి రావచ్చు, డేటాబేసెస్ నేర్చుకోవాల్సి రావచ్చు, వర్షన్ కంట్రోలింగ్ నేర్చుకోవాల్సిన అవసరం రావచ్చు. యూ షుడ్ బీ అ కైండ్ ఆఫ్ ఎ లాజికల్ థింకర్ ఆర్ అ ప్రాబ్లమ్ సాల్వర్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ఆర్డర్ టు డ్వెల్ మోర్ ఇన్ కోడింగ్ బేస్డ్ కెరియర్స్. నాకు కోడింగ్ కొంచెం తక్కువ, నాకు అంత జ్ఞానం లేదు, నేను కొంచెం ఆ కైండ్ ఆఫ్ లాజికల్ థాట్ నాకు రాదు, బుర్రకు ఎక్కదు నాకు కొంచెం అనుకుంటే, స్టిల్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
కొంచెం లాజిక్ యూజ్ చేసి నేను ప్రోగ్రామింగ్ చేయలేను కానీ బట్ హెల్ప్ తీసుకుని నేను ప్రోగ్రామ్ రాయగలను అనుకునే లెక్క అయితే యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ బిజినెస్ అనలిస్ట్ అవ్వండి, డేటా అనలిస్ట్ అవ్వండి. యాజ్ ఎ సెడ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు టూల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, టూల్స్ మీద ఎక్స్పర్టైజ్ సంపాదించుకోండి. మేబీ మీరు చదువుతున్నప్పుడు పవర్ బిఐ, ట్యాబ్లు అనే పదాలు వినుంటారు. సో దే ఆర్ ఆల్ లైక్ డిఫరెంట్ టూల్స్ అవైలబుల్ టు ప్లే అరౌండ్ విత్ డాష్ బోర్డ్స్ అండ్ ప్రెజెంట్ ద డేటా. మీరు ఆ స్కిల్ నేర్చుకోవచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ కోర్సెస్ చేయండి, వేర్ యూ కెన్ బికమ్ ఎ స్క్రమ్ మాస్టర్, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు. దానికి కమ్యూనికేషన్ చాలు, బ్యూటిఫుల్ కమ్యూనికేషన్, వేర్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రాజెక్ట్ అండ్ దెన్ కన్వే ద సేమ్ ఇన్ఫర్మేషన్ టు ద టీమ్ అండ్ ది క్లయింట్. మీకు ఆ నాలెడ్జ్ ఉన్నా యూ కెన్ డెవెల్ ఇన్ దాట్. అండ్ రీసెంట్లీ దెర్ ఆర్ టెక్నికల్ రైటింగ్ జాబ్స్ ఆల్సో అవైలబుల్. మీరు డెకరేటర్ అవ్వండి, ఇన్స్ట్రక్షనల్ డిజైనర్ అవ్వండి, వేర్ యూ కెన్ do research and then produce some beautiful content out there. Testing side వెళ్ళొచ్చు మీరు. You can become a test analyst, or you can become a quality analyst, or you can become a manual tester, like whatever stuff which is most interesting for you, you can pick up a career. Now అసలు ఈ రెండింటికి సంబంధమే లేదు. నేను మా ఇంట్లో ఫోర్స్ఫుల్గా నన్ను గ్రాడ్యుయేషన్ చేంజ్ చేశారు, నేను జాగ్రత్తగా చదువుతాను కాబట్టి నా కంప్లీట్ అయిపోయి, లేదా ఏరియాస్ ఉన్న ఫ్రెండ్స్ హెల్ప్తోనో లేకపోతే స్టాఫ్ హెల్ప్తో నేను కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాను. బట్ ఐ వాంట్ టు చూస్ ఆర్ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ ఎ క్రియేటివ్ రోల్. బట్ ఇన్ ఐటీ అనుకుంటే కనుక మీరు ఈ కోడింగ్ స్కిల్స్, టెక్నికల్ టాక్స్ వీటి గురించి పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్కిల్స్ దట్ కెన్ షేప్ యువర్ ప్రొఫైల్. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక టీంలో నలుగురితో పాటు పనిచేసేటప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, సో ఆ కోఆర్డినేటివ్ స్కిల్స్ మీకు తెలియాలి. ఎలాంటి చిన్న చిన్న టూల్స్ ఈజీగా అర్థమవుతాయి, తక్కువ టైంలో నేర్చుకోవచ్చు అనే సెల్ఫ్ లెర్నింగ్ కెపబిలిటీ మీకు ఉండాలి. చదువుకునేటప్పుడు మనకి ఉండే పేస్ ఆఫ్ లెర్నింగ్ ఖచ్చితంగా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం నేర్చుకునేటప్పుడు చాలా క్విక్గా ఉంటుంది. యుల్ బి ఏబుల్ టు గ్రాస్ప్ లాట్ ఆఫ్ థింగ్స్ వెరీ క్విక్లీ అండ్ వెరీ ఫాస్ట్లీ. అది ఎవరికైనా అంతే, because you are chasing a career over there. So make sure you plan accordingly and then you choose a particular field which will be more helpful for you. Okay, so I believe meeku aa difference ardhamaindani nenu anukuntunnanu, like working with now when you see or compare abroad జాబ్స్ అండ్ జాబ్స్ ఇన్ ఇండియా, చాలామందికి ఈ పర్సెప్షన్ కూడా ఉంది. నేను ఒక 1-2 years ఒక కంపెనీలో చేసి కంపెనీ ద్వారా నేను అబ్రాడ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాను, అక్కడ జాబ్ ఎక్కువ చేస్తూ ఉంటాను, అక్కడ లైఫ్ని లీడ్ చేయాలని ఉంది. సి దోస్ ఆర్ ఆల్ ప్లాన్స్. అవి ఎలా అంటే సంబడీ కెన్ డూ దట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ గ్రాడ్యుయేషన్ ఇమీడియట్లీ. లైక్ ఎకనామికల్ సపోర్ట్ ఉంది, పుషింగ్ ఉంది ఫ్యామిలీలో, లైక్ పేరెంట్స్ వెళ్ళమన్నారు, లేకపోతే మీకు చుట్టాలు, కజిన్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అబ్రాడ్లో, వేర్ యూ కెన్ డూ ఇట్. సో మీరు సరదాగా వెళ్ళిపోయి చేసేస్తాను అంటే యూఆర్ గుడ్ టు గో. హ్యాపీగా వెళ్ళిపోండి, కెరీర్ ప్లాన్ చేసుకోండి, సెటిల్ అవ్వండి. అండ్ అగైన్ మీరు బయటికి వెళ్తే ఆ ఎక్స్పోజర్ వేరు. నేను చాలాసార్లు నేను టీచ్ చేసినప్పుడు కూడా చెప్పేవాడిని, బాగా చదివేవాడు అబ్రాడ్ వెళ్ళిపోతాడు అనేది ఒక మిత్. అలా ఏం లేదు. అబ్రాడ్ వెళ్ళడానికి చాలా స్కిల్ కావాలి. ఇట్స్ నాట్ జస్ట్ అ పర్సంటేజ్ దట్ విల్ టేక్ యూ టు అదర్ కంట్రీస్. చాలా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి అబ్రాడ్ వెళ్ళడానికి. కొంతమంది మేబీ 100కి 99 తెచ్చేసుకునే స్టూడెంట్స్ ఉండొచ్చు, వాడు ఇంట్లో తప్ప బయట ఎక్కడ వాడు లైక్ ఎక్స్పోజ్ అవ్వలేకపోవచ్చు. క్యారెక్టర్ అంటే లైక్ హీస్ కామ్ గోయింగ్ అవ్వచ్చు, అంటే హీ హ్యాస్ టు లెర్న్ థింగ్స్. ఎలా మింగిల్ అవ్వాలి, ఇనిషియేషన్ ఎలా తీసుకోవాలి, డిస్కషన్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి. సో ఇలాంటివి చాలా తెలియాల్సి ఉంటుంది. మీరు కూడా ఇఫ్ యు ఆర్ లిసనింగ్ అండ్ యూ హ్యావ్ స్టిల్ టైమ్ ఫర్ అబౌట్ 6 months, ఫస్ట్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నెవర్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సంబడి ఎల్స్. నేను ఇది చాలాసార్లు చెప్పాను నా టీచింగ్ జర్నీలో, మీకు కూడా చెప్తున్నాను. ఆల్వేస్ ట్రై టు మెజర్ అ పర్టికులర్ అచీవ్మెంట్ ఆర్ గ్రోత్ విత్ యువర్ సెల్ఫ్. నేను నిన్న ఏం చేశాను, ఇవాళ ఏం చేస్తున్నాను, నిన్నకన్నా ఇవాళ బాగా చేశానా లేదా, బెటర్గా చేయగలుగుతున్నానా లేదా. ఒక 1 year బ్యాక్ నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, 1 yearకి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే లిటిల్ గ్రోత్ అనేది ఉందా లేదా. ఇన్ ఎనీథింగ్. నాకు 1 year బ్యాక్ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం రాదు, నౌ ఐఎమ్ ఏబుల్ టు టాక్ వెరీ ప్రాపర్లీ ఆర్ ప్రొఫెషనల్లీ. ఆ చిన్న చిన్న చేంజెస్ చాలు మనకి. సో ఈ కైండ్ ఆఫ్ జ్ఞానం మీకు ఉండాలి, సెల్ఫ్ లెర్నింగ్ మీకు ఉండాలి. అది లాంగ్ టర్మ్ మీరు ప్లాన్ చేసుకోగలగాలి. అబ్రాడ్ అంటే వెళ్తాను 2 years వర్క్ చేస్తాను వచ్చేస్తాను అలా వర్కౌట్ అవుతుంది. మేబీ మీరు ఆంధ్ర నుంచి పక్క స్టేట్కి వెళ్ళి 3 years చేసి బాగాలేదని వెనక్కి వచ్చి, లేకపోతే పరిస్థితులు బాగాలేదని వేరే చోట జంప్ కొట్టి అంత డ్రాస్టిక్ చేంజెస్ అబ్రాడ్ ప్లాన్ పెట్టుకుంటే మాత్రం చేసుకోవద్దు. ప్లాన్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్, అ గుడ్ లాంగ్ టర్మ్ పీరియడ్. సో దానికి మీకు ఎక్స్పోజ్ ఉండాలి. చెప్తున్నారు కదా, ఏ కంట్రీ ఆప్ట్ చేసుకోవాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఆ కంట్రీకి ఎందుకు వెళ్తున్నాం అనే మినిమం సెన్స్ మీకు తెలిసి ఉండాలి. సో మేక్ షూర్ యూ డూ దాట్.
అండ్ ఇండియాలో అంటారా, యాజ్ యూ నో, దేర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ స్లాబ్స్ ఆఫ్ రోల్స్ అవైలబుల్. మేబీ ఒక కంపెనీలో డెవలపర్కి ఒక పే ఇస్తే ఇంకొక కంపెనీలో ఇంకొక పే గ్రేడ్ ఉండొచ్చు. యూ కెన్ సీ ద డిఫరెన్స్ యాజ్ వెల్. బడ్డింగ్ కంపెనీస్ ఉంటాయి, ఎమర్జింగ్ కంపెనీస్ ఉంటాయి, స్టార్టప్స్ ఉంటాయి, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉంటాయి. ఆల్వేస్ ట్రై టు ఎక్వైర్ ద స్కిల్ మీరు ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఏరియాలో వచ్చింది అని మీరు డిసైడ్ అవుతారో, దట్ విల్ టేక్ యూ టు హైట్స్. నాకు లైక్ మేజర్ లైక్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ రాలేదు అంటే నేను ఎందుకు వర్ది కాదా, నాకు వర్కౌట్ అవ్వదా, నేను జాబులు చేయలేనా? కాదు. ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్ ఓన్లీ. చాలా కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ ట్రయింగ్ టు ఫైట్ అండ్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ టు దట్ లెవెల్. సో ఒక ఎర్లీ స్టేజ్ కంపెనీలోకి మీరు ఎంటర్ అయ్యి, ఈవెన్ మీరు ఎర్లీ స్టేజ్లో తక్కువ శాలరీకి వర్క్ చేసినా సరే, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ అ కైండ్ ఆఫ్ అ డీసెంట్ నాలెడ్జ్ ఆర్ ఎక్వైర్ హౌ కంపెనీ వర్క్స్, దెన్ యూ కెన్ బీ అ బెస్ట్ పర్సన్ ఆర్ బెస్ట్ పిక్ ఇన్ ద కంపెనీ. ఆ కంపెనీలోనే మంచి స్టేబుల్ పొజిషన్కి వెళ్ళిపోతారు మీరు. థింక్ అబౌట్ ఇట్. సో ఈ విషయంలో మాత్రం ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ యువర్ ఫినాన్షియల్ రెడీనెస్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ని బేస్ చేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోండి. లైక్ సడన్గా జంప్ కొట్టేద్దాము, వెళ్ళిపోదాము అనే థాట్స్ మీరు వెళ్ళొద్దు. కమింగ్ టు ఏరియాస్, లైక్ ఏదైనా కొంచెం ఏరియాస్ ఉన్నాయా, స్పెసిఫిక్ ఏరియా మీద మీకు ఏమైనా ఐడియా ఉందా ఫర్ గైడెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే కనుక, ఇప్పుడు మీరు ఇంటర్నెట్ని లైక్ గూగుల్ని అడిగినా, చాట్ జీపీటీని అడిగినా, లేకపోతే దేన్ని అడిగినా ఆబ్వియస్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేస్తుంది. బికాస్ అది రావడం వల్ల అండ్ పర్సెప్షన్ కూడా ఉంది ఏంటంటే ఏఐ వచ్చిన తర్వాత జాబులు పోతాయి, జాబ్ మార్కెట్లో ఐటీ వాళ్ళకి జాబులు ఉండవు. అలా ఏం లేదు. ఏఐ వచ్చింది, డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్. కానీ ఏఐని యూజ్ చేయడం కూడా తెలియాలి ఫర్ ఎ గుడ్ రీజన్. సో అలా యూజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్లో కావాలి, ఏ కంపెనీకైనా కావాలి. ఏఐ కాన్ డూ జస్ట్ లైక్ దాట్. వీ నీడ్ పీపుల్ ఈవెన్ టు వర్క్ విత్ ఏఐ. సో థింక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్ అండ్ దెన్ ట్రై టు బీ ద బెస్ట్ పర్సన్ టు డూ సో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్ చేసుకోండి, సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకోండి, క్లౌడ్ బేస్డ్ రోల్స్ చాలా ఇంపార్టెంట్, అవి చూస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ దట్ స్కిల్, అండర్స్టాండ్ ద స్కిల్. అండ్ చిన్న చిన్న పెట్ ప్రాజెక్ట్స్ చేయండి. పెట్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ మినీ ప్రాజెక్ట్స్ లాగా మీ అంతటి మీరే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయండి, వాటిని సాల్వ్ చేయండి. జిట్హబ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి, దానిలో పుష్ చేయండి. ట్రై టు షోకేస్ ఇట్ ఇన్ అ బెటర్ వే, లైక్ వాట్ ఎవర్. అండ్ ఎస్పెషల్లీ సాఫ్ట్ స్కిల్స్కి వచ్చేటప్పటికి మీకు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ స్పీకింగ్ ఆర్ కన్వేయింగ్ థింగ్స్ టు ది అదర్ పర్సన్ ఆర్ ది పర్సన్ సిట్టింగ్ ఆన్ ది అదర్ సైడ్. దెర్ ఈస్ అ లాట్ ఇన్వాల్వ్డ్. Because in-person discussions they'll see your expressions, they'll see your face features or expressions that you are bringing in when you are explaining something, or a body language which you are showcasing when you are explaining. ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి. ఇవి ప్లాన్ చేసుకోండి. టీం వర్క్ అంటే ఎలా వర్క్ చేయాలి నేను టీంలో, ఒక్కడిని చేయడం వేరు. నేను 5గురిలో కూర్చుని ఒక ప్రాజెక్ట్ మెంబర్గా అంటే లైక్ ఎలా చేయాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి. వన్ పర్సన్ విల్ బీ మోర్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, వన్ పర్సన్ విల్ బీ వెరీ వీక్ టు ఈవెన్ అండర్స్టాండ్ వాట్ యూఆర్ డూయింగ్. సో ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా మెయింటైన్ చేయాలి మధ్యన, కొత్త టెక్నాలజీకి ఎలా అడాప్ట్ అవ్వాలి, నేను అడాప్టబిలిటీ స్కిల్స్ ఎలా ఉంటాయి, మేక్ షూర్ యూ డూ ఇట్. ఎస్సైడ్ మీరు సర్టిఫికేషన్స్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ నెట్వర్కింగ్ స్టఫ్, సిస్కో సర్టిఫికేషన్స్ చేయండి. వాంట్ టు డూ సంథింగ్ ఇన్ క్లౌడ్, ఎజూర్ సర్టిఫికేషన్స్ లేకపోతే AWS సర్టిఫికేషన్స్ చేయండి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సర్టిఫికేషన్స్ అవైలబుల్ ఇఫ్ యూ సెర్చ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్, కొంత టైం ఇవ్వాలి. నెట్వర్క్ని లైక్ బిల్డ్ చేసుకోండి. ట్రై టు మీట్ పీపుల్ ఆన్లైన్. ఇన్ దిస్ స్పేస్ వరల్డ్ నో వన్ రిజెక్ట్స్ యూ ఇఫ్ యూ ఆర్ అప్రోచింగ్ దమ్ ఫర్ ఎ పాజిటివ్ రీజన్. పొలైట్గా ఒక మెసేజ్ చేయండి, ట్రై ఇట్ అవుట్. రిప్లై ఇస్తే ఇస్తారు, లేకపోతే యూ ట్రై ఫర్ ద నెక్స్ట్ పర్సన్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ డెవలప్ చేసుకోండి. ట్రై టు అటెండ్ లిటిల్ టాక్స్, టెడ్ టాక్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ అటెండ్ అవ్వండి. స్కిల్ఫుల్ డిస్కషన్స్ అయినా జరిగితే నేర్చుకోండి. లైఫ్లో ఒక మెంటర్ని చూస్ చేసుకోండి. దట్ కెన్ బీ యువర్ ఫ్యాకల్టీ, దట్ కెన్ బీ యువర్ సీనియర్. ఆ మెంటర్ గైడెన్స్ తీసుకోండి ఎలా ఏంటి అని. ద వే యూ అప్రోచ్ ఫర్ ఎ జాబ్ ఇన్ ఇండియా ఈజ్ డిఫరెంట్ టు ద వే యూ అప్రోచ్ ఫర్ ఎ జాబ్ ఇన్ అబ్రాడ్. సింపుల్. ద వే యూ అప్రోచ్ ఫర్ ఎ జాబ్ ఇన్ ఎ స్టేట్ ఈజ్ డిఫరెంట్ టు అదర్ స్టేట్. సో ఏంటి డిఫరెన్స్ తెలుసుకోండి. యూ నీడ్ ఎ పీపుల్ దేర్ టు గైడ్ యూ, టాక్ టు యూ. పీపుల్ ఆర్ అవైలబుల్, సో మేక్ షూర్ యూ బ్రింగ్ అవుట్. రైట్. సో ఈ డిస్కషన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ బేస్డ్ లెర్నింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. లైక్ బుక్లో చదివేసి లేకపోతే ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసేది కాకుండా వెన్ యూ డూ ఇట్ you'll understand. సో ఆ పెట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకొని యూ ట్రై టు డూ ద సేమ్ ప్రాజెక్ట్ అగైన్. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదైనా చిన్న చేంజెస్ చేస్తే ఎక్కడ చేసావు, చేంజ్ చేయడం వల్ల ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఈ నాలెడ్జ్ మీకు తెలియాలి.
జిట్హబ్ అనేది మెయిన్ ప్రిఫరెన్స్ చెప్పినట్టు నేను యూ షుడ్ బి ప్రెజెంట్ ఓవర్ దేర్, మీట్ పీపుల్, టాక్ టు పీపుల్, ఎంగేజ్ ఇన్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. లింక్డ్ఇన్ బిల్డ్ చేసుకోండి, క్యూరియాసిటీతో నేర్చుకోండి, కంపేర్ చేసుకోవద్దు. యాజ్ ఐ సెడ్, ఆల్వేస్ లుక్ ఇన్ టు దట్ స్మాల్ గ్రోత్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఎక్స్పర్ట్ ఈస్ అ బిగినర్. సో యూ ఆర్ దేర్, డెఫినెట్లీ వన్ డే యూ విల్ బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫీల్డ్ విచ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో చూస్ దాట్. కానీ ఏదైనా ఒకటి నేను చూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దిస్ ద రైట్ టైం. డోంట్ టేక్ ఫ్యూ ఇయర్స్ అండ్ దెన్ డిసైడ్, బికాస్ యూ ఆర్ వేస్టింగ్ దట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ టైమ్ టు టేక్ ఏ కంప్లీట్ డిఫరెంట్ షిఫ్ట్ ఫ్రమ్ దాట్. సో డోంట్ డూ దట్. అలా ఒక్కసారి యూటర్న్ తిరిగే పనులు చేయొద్దు. టైం తీసుకోండి. ఇనీషియల్గా ఒక నెల వేస్తేనా పర్లేదు, కానీ మేక్ షూర్ యూ ప్లాన్ అకార్డింగ్లీ, ప్లాన్ ప్రాపర్లీ అండ్ స్టార్ట్ యువర్ కెరియర్. Because your degree gives you a start, but your discipline defines your destiny. Trust in that. And definitely మీకు వీడియో, ఆడియో బేస్డ్ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. If you have any other concerns, you can write in the comments. I'll definitely try to find a better answer for a question you are asking, and share it with all the people whom you want to talk to, and also give me some ideas on which I need to prepare further videos which will be helpful for the graduates especially. So I believe మీ అందరికీ ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. I know it is a bit lengthy video, but again it's worth watching. So spend time on the things which are meaningful and defines or brings a good change in your life. All the very best, and I see you all soon again. మళ్ళీ కలుద్దాం. Thank you.